మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21 నారాయణపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసేందుకు వస్తున్న సందర్భంగా గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టినా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, INPR కమిషనర్ హరీష్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలిప్యాడ్ స్థలాన్ని సమీపంలోనే గల నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని అధికారుల బృందం పరిశీలించారు. అనంతరం మండలంలోని అప్పక్పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని పరిశీలించి ఆ తర్వాత మెడికల్ కళాశాలకు చేరుకొని అక్కడ సీఎం చేతుల మీదుగా జరిగే శంకుస్థాపనల ప్రారంభోత్సవాల వివరాలను తెలుసుకున్న అధికారులు వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా సీఎం కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని స్టేట్ హెల్త్ డైరెక్టర్ క్రిస్టినా అక్కడి అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల వద్ద జరిగే శంకుస్థాపనల ప్రారంభోత్సవాలపై చర్చించారు. చివరగా సీఎం పాల్గొనే బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. వేదిక పక్కన గ్రీన్ డ్రోమా, వేదికపై సిట్టింగ్ కెపాసిటీ, విఐపీల గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TGM IDCC E దేవేందర్, SE సురేందర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రామ్ కిషన్, RNBS E వనజారెడ్డి, EE దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.